జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. రోజుకు 2-3 సభలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ గుడివాడ, రేపల్లె, అవనిగడ్డ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో జనసేన అధినేత గుడివాడకు చేరుకోనున్నారు. సేనాని ప్రచారంతో గుడివాడ రాజకీయం మారిపోనుంది. ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా సేనాని ప్రచారాన్ని నిర్వహించనున్నారు. సేనాని ప్రచారానికి వస్తూ ఉండడంతో కూడా కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ప్రచారానికి హాజరు కానున్నారు. గుడివాడ సభ అనంతరం సేనాని బాపట్ల జిల్లా రేపల్లకు చేరుకుంటారు. ఎంపీ అభ్యర్థి బాలశౌరితో పాటు రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్కు మద్దతుగా కూడా ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపల్లె సభ అనంతరం పవన్ రాత్రి 7 గంటలకు తిరిగి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటిస్తారు. స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. దానికి తోడు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. వేటిక గుడివాడ, రేపల్లె, అవనిగడ్డలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన సభలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు. చందు, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ఏదైతే ఉందో అది పర్యటన అంతా కూడా చాలా హాట్గా సాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న కైకలూరు, అదేవిధంగా ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలను ఆయన చుట్టేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎండల వేడి ఎంత తీవ్రతగా ఉన్నా సరే ఆ జనసేనాని చూసేందుకు కావచ్చు, జనసేనాని అధ్యక్షుడు ప్రసంగాన్ని వినడానికి కావచ్చు, భారీ ఎత్తున అయితే పబ్లిక్ అయితే మాత్రం జన సందోహం అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు విషయానికి వచ్చేసరికి అటు కృష్ణా జిల్లా గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన, అదేవిధంగా బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఆయన పర్యటన ఉండబోతోంది. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మనం చూసినట్లయితే పార్లమెంట్ అభ్యర్థి వలభనేని బాలశౌరి, అదేవిధంగా వెనిగండ్ల రాము, గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఏకైక జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్, వీరి ఇరువురికి సంబంధించి 2 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి ఆయన ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కంచుకోటగా, అంటే ఏదైతే కొడాలి నాని కంచుకోటగా ఉన్నటువంటి గుడివాడలో ఈ రోజున పవన్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతా ఉంది, అదేవిధంగా కొడాలి నాని పైన ఎటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయబోతున్నారంటూ అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి, ఇప్పటివరకు చేయనటువంటి అభివృద్ధి ఏమిటి అనే అంశాలని బ్యారేజ్ వేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఈ రోజున మాట్లాడబోతా ఉన్నారు. వెనిగండ్ల రాముని ఎందుకు గెలిపించాలి, అదేవిధంగా వలభనేని బాలశౌరి ఎంపీగా గతంలో ఎటువంటి మంచి పనులు చేశారో ఆయన ఎందుకు గెలిపిస్తే రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయంటూ కూడా ఆయన పూర్తిగా ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే అత్యధిక కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గం, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవనిగడ్డ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటన అంతా కూడా ఆశాంతం ఉత్కంఠ రేపబోతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2 గుర్తులు కూడా మనం చూసినట్లయితే ఎంపీ గుర్తు, ఎమ్మెల్యే గుర్తు, 2కి కూడా గాజు గ్లాస్ పైన కృష్ణా జిల్లాలో ఒకే ఒక చోట రావడం జరిగింది, అది కూడా అవనిగడ్డకు రావడం జరిగింది. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కంపల్సరీగా గెలుపు అనేది కావాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ జరిగినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధి, మండలి బుద్ధప్రసాద్ కావచ్చు, తన తండ్రి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసేటటువంటి పని విషయంలో కానివ్వండి, ఆయన పనితీరు విషయంలో కానివ్వండి అనేక విమర్శలు, ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామానికి కూడా ప్రజలైతే మాత్రం ఈ సాయంత్రం ఎప్పుడు అవుతూ ఉంది, అప్పుడు ప్రజలు వచ్చి పవన్ కళ్యాణ్ని చూసి ఆయన చెప్పేటటువంటి ప్రసంగాన్ని విని ఆయన చెప్పేటటువంటి దానికి ముందుకు సాగేందుకైతే మాత్రం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అటు మరలా మనం చూసినట్లయితే బాపట్ల జిల్లా రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే వరుస
విజయాలతోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేయబోతున్నారు. బాపట్ల ఎంపీగా కూడా బాపట్ల ఎంపీ కూడా టీడీపీ పోటీ చేస్తూ ఉంది. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి బాపట్ల ఎంపీ తరపున కూడా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అటు గుడివాడ మధ్యాహ్నం 12 గంటల కంటే ఇంకా గంటన్నర వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ప్రసంగం స్టార్ట్ కాబోతోంది. ఆ గంటన్నర వ్యవధిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత గుడివాడ నుంచి ఆయన తర్వాత నేరుగా మంగళగిరి వెళ్ళబోతూ ఉన్నారు. మంగళగిరి నుంచి సాయంత్రం 4 గంటలకి రేపల చేరుకోబోతూ ఉన్నారు. రేపల నుంచి రోడ్డు మార్గం ద్వారా అంటే కృష్ణా గుంటూరు జిల్లాను కలిపేటటువంటి పులిగడ్డ పెరుముడి వారధి మీదుగా ఆయన కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు. పులిగడ్డకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఎప్పటికే భారీ ర్యాలీని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ప్లాన్ చేయడం జరిగింది, అవనగడ్డ నియోజకవర్గానికి చెందినటువంటి వారు. కాబట్టి అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి లీడర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, వీరందరూ కూడా 3 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున అయితే పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పోరాటం చేయడానికైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు హడావిడిగా అన్ని 3 చోట్ల కూడా మంచి ప్రయోజనాలు కలిగించే విషయాలను అయితే ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా తీసుకెళ్లబోతా ఉన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అయితే మాత్రం ఆయన కృషి చేయబోతా ఉన్నారు. చందు. రైట్, సంశీరావు, థ్యాంక్ యూ.